మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే చేరి కూడిన మీకు, ఈ నెట్ వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. ప్రభువా, మా ఈ జీవితం అనే పుస్తకంలో మరొక రోజును మీరు మాకు ప్రసాదించి, మీ కుమారుడైన క్రీస్తు సంఘములో సభ్యులమై, రాజ్య పౌరులమై, పరలోక రాజ్య వారసులమై, సత్యముతో, ఆత్మతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు అనుగ్రహించినటువంటి మహా మంచి సమయం కొరకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభా, మీ వాక్యం వింటున్న వారికి అర్థమగు రీతిలో అర్థవంతం ఈ యొక్క మాటలు అందించడానికి మీ కృప మా అందరిపై ఉంచమని విజ్ఞాపన చేస్తూ, మీ పరిశుద్ధాత్మ నడిపింపును సదా కోరుకుంటూ, ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. శ్రమలు ఎందుకు వస్తాయి అనేటువంటి పాఠం. శ్రమలు ఎందుకు వస్తాయి? ముందుగా ఒక చక్కటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా మీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఇప్పుడు ఒక మంచి మాట రాయబడి చూడండి. నా జనులు అంటే దేవుని పిల్లలైన మనకు అప్లై చేసుకున్నాం. రాదగిన విధంగా దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటారట. దేవుని ఎదుటే కూర్చుంటారు. అంతేగా అక్కడ రాయబడింది, దేవుని ఎదుట కూర్చుండి. అంటే మనం సహజంగా మనం ఎక్కడున్నామని అనుకుంటున్నాం. మనం చాలా మందిలో ఫీలింగ్ ఉంటుంది, మేము చర్చికి వెళ్తున్నాం, దేవుని మందిరంలో కూర్చున్నాం, ఆ దేవుని మందిరంలో దేవుడు మాతో ఉన్నాడు అనేటువంటి భావం. అది ఈరోజు స్తుతి ఆరాధన చేస్తుంటారు కదా, లీనమైపోయి చేస్తుంటారు కదా. అది ఒక రకంగా ఈ వాక్యాన్ని బట్టి రైట్ అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే లీనమైపోవాలి, మేము దేవుని మందిరంలో కూర్చున్నాం అనేటువంటి భావజాలం రావాలి. అదిగో దేవుని ఎదుట మేము కూర్చున్నాం అనేటువంటి భావజాలం రావాలి. రాకపోతే మనం దేవుని సన్నిధిలో ఎలా అయినా ప్రవర్తిస్తాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడిన మాట అది, మొదటి వచనం, నీవు దేవుని మందిరములకు పోగినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు కదండి. ఒక్కసారి దేవుని మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత మనం దేవుని ఎదుట ఉన్నామనే సంగతి మర్చిపోయిన వారే ఇలా ప్రవర్తిస్తారు. వారు రాదగిన విధంగా వస్తారట. వచ్చిన తర్వాత దేవుని ఎదుట కూర్చున్న తర్వాత నీ మాటలు వింటారు, వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఈరోజు సోకాల్ క్రైస్తవులలో ఎక్కువ శాతం ఇదే జరుగుతుంది. దేవుని మాటలు వింటారంటే వింటారు, దేవుని మాటలు స్పష్టంగా వింటారంటే వింటారు, కానీ విన్న మాటలను బట్టి ప్రవర్తన అనేది రాదు. అందువల్లే దేవుడు చాలా బాధపడుతున్నాడు. వినేవాళ్ళు దేవుడికి అవసరం లేదు, వినేవాళ్ళు దేవుడికి అవసరం లేదు. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు అన్నాడు. వినేవాళ్ళు కాదు, వినేవాళ్ళు కాదండి, విని అనుసరించే వాళ్ళు కావాలి. ఈరోజు చాలా మంది వింటున్నారు, టీవీల్లో వింటున్నారు, కాబట్టి రేడియోలో వింటున్నారు, సెల్ ఫోన్లో ప్రసంగాలు వింటున్నారు. వినేవాళ్ళు దేవుడికి అవసరం లేదట. ఎవరు కావాలి? అనుసరించేవాళ్ళు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారండి. ఈరోజు మనమే కాదు, ఇక్కడ కూర్చున్న వారే కాదు, ఈ మైక్ స్వరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా వింటున్నారా? దేవుని వాక్యం అంటే వింటున్నారు, ఏదో ఒక మాట వాళ్ళ చెవిలో పడుతుంది. అలా వినేవాళ్ళు కాదట. ఇలా కూర్చొని మరలా దేవుని మందిరంలో కూర్చొని వినేవాళ్ళు కాదట ఆయన దృష్టికి నీతిమంతులు. ఎవరు? ధర్మశాస్త్రమును అంటే దేవుని వాక్యమును వినేవాళ్ళు, అనుసరించేవాళ్ళు, ప్రవర్తించేవాళ్ళు నీతిమంతులుగా ఎంచబడుతురు. వాళ్ళండి నీతిమంతులు. అంటే బాప్తిసం తీసుకున్నాం కదా అనుకోవచ్చు. బాప్తిసం కూడా ఈరోజు ఎన్ని కారణాలు బట్టి తీసుకుంటున్నారో మనకు తెలియదు కాదు. సేవకులు కూడా ఎన్ని కారణాలు బట్టి ఇస్తున్నారో తెలియదు కాదు. ప్రభువుని నమ్మడం అంటే ఈరోజు చాలా మంది నామకార్థంగా నమ్మేస్తున్నారు. అంటే మాకు వచ్చిన ఆపద తొలగిపోతే, మాకు వచ్చినటువంటి కీడు తొలగిపోతే, మాకు ఏదో జరిగితే దేవుని దగ్గర నుంచి ఏదో మేము పొందుకోవాలి. అలా పొందుకున్న దాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అలాంటి వారు దేవుడికి అవసరం లేదు. అలాంటి వారు దేవుడికి అవసరం లేదట. ఏమండి? ఇక్కడ అదే చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చిందురు, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండు. ఎవరి జనులు? నా జనులైనట్టుగా అంటున్నాడు. చూడండి, అంటే క్రైస్తవులు అనే ట్యాగ్ మనం తగిలించుకుంటున్నాం, క్రైస్తవురాలు అనేటువంటి ట్యాగ్ మనం తగిలించుకుంటున్నాం. నా జనులైనట్టుగా. ఆయన అన్నాడు, వీరు నా జనులు కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు ప్రభా? మా పనులన్నీ పక్కన పెట్టి, మా పనులన్నీ ముగించుకొని నీ మందిరానికి చక్కా వస్తే మేము నీ జనులు కాదంటావేంటి, మేము నీ పిల్లలం కాదంటావేంటి అని మనం అడిగామనుకోండి, చెప్తున్నాడు చూడండి సమాధానం. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అలాంటి వాళ్ళు నా పిల్లలు ఏంటంటున్నాడు కదండి. మీ యొక్క పిల్లలు మీ మాట విన్నంత వరకే మీరు వారిని పిల్లలుగా భావిస్తారు. మీ మాట పక్కన పెడితే, ఈరోజు యవనస్తులైన పిల్లలు ఉన్నారు, వాళ్ళు తమ తల్లిదండ్రుల మాట వింటున్నారా? వినలేదు. వింటున్నారా? వింటలేదండి. వీళ్ళు చెప్పినట్టు తల్లిదండ్రులు వినాలి. రివర్స్ అయిపోతుంది చూడండి సీన్. బైబిల్ ఏం చెప్పాడు? తల్లిదండ్రుల మాట వినాలి పిల్లలైనటువంటి వారికి చెప్పాడు, యవనస్తులైన వారికి చెప్పాడు. ఈరోజు యవనస్తుల మాటే తల్లిదండ్రులు వింటున్నారు, లేకపోతే వారు ఏమైపోతారో అనండి. వాళ్ళు ఏమైనా అగత్యం చేసుకుంటే ఈరోజు అందరూ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వాళ్ళు ఏదైనా చేసేసుకుంటారేమండి, వాడు మాకు కాకుండా పోతాడు, నా కూతురు నాకు కాకుండా పోతుంది, కనుక మేమేం చేయాలి? వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఈరోజు ఎవరికి భయపడుతున్నారంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు భయపడుతున్నారు. ఇది అంతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు సండే స్కూల్కి వస్తున్నారు, పెద్దల ఆరాధనకి వస్తున్నారు, ఏమంటే యూత్ రీట్రీట్కి వెళ్తున్నారు, యూత్ సెమినార్కి వెళ్తున్నారు. అన్ని రకాలైనటువంటి జ్ఞానం బైబిల్ నుంచి వాళ్ళు పొందుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించడం లేదు. దేవుడు చెప్పినట్టుగా ఇది కాదమ్మా అంటే నువ్వు దగ్గరికి వెళ్ళిపోయిందంట ఒక అమ్మాయి. నా మాట నువ్వు వింటావా, నీ మాట నేను
వినాలా? సరే అమ్మా, నీ మాటే నేను వింటాను అనే స్థాయికి ఈరోజు వచ్చిందంటే మీరు ఆలోచించండి ప్రియులారా. యవనస్తుల్లో దేవుని భయం లేదు, పెద్దల్లో దేవుని భయం లేదు, పిల్లల్లో దేవుని భయం లేదు. ఉందా? లేదండి. అందుకే జనులైతే రాదగిన విధంగా నా మందిరానికి వస్తున్నారు, కానీ వాళ్ళలో దేవుని భయం లేదు. ఇంకో విషయం ఏంటంటే సేవకుల్లో కూడా దేవుని భయం లేదు. సేవ చేస్తున్న సేవకుల్లో కూడా దేవుడు అంటే భయం లేదండి. నీవేం చెప్పినా పర్వాలేదని వాళ్ళు బోధిస్తున్నారు. పరిచర్యలో 2 రకాలు ఉంటాయి. ఒకటి దేవుడు మెచ్చే పరిచర్య, దేవుడికి నచ్చే పరిచర్య, దేవుడు కోరుకునే పరిచర్య. రెండవది మనుషులు మెచ్చే పరిచర్య, మనుషులకు నచ్చే పరిచర్య, మనుషులు కోరుకునే పరిచర్య. ఇప్పుడు సేవకులు ఏది ఆప్షన్ అనుకుంటారు? మొదటిదా రెండవదా? రెండవది. మనుషులు నచ్చాలి బోధ, మనుషులు మెచ్చాలి ఈ బోధ, ఎవరిని నొచ్చుకోకుండా చెప్పాలి. మరొక సంఘం గురించి నాకు చెప్పారు. వాళ్ళ సంఘంలో 4 ఉంటారు. చర్చ్ ఏమో చాలా పెద్దది, పెద్ద విశాలమైన చర్చ్. నేను ఇంకా 200 మంది ఉంటారు అనుకున్నాను. 4 ఉంటారంటాను. అంటే వాళ్ళకి నచ్చే బోధనలు చేయటం లేదు. అందుకే వాళ్ళు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. చూసారా? అయినా నేను బోధ మార్చలేదు, అయినా నా విధానాన్ని నేను మార్చుకోలేదు. ఇదే విధానంలో నేను వెళ్తున్నాను. అందుకే ఈ 4 ఉన్నారు. ఈ 4 కూడా ఉంటారో ఉండరో గ్యారంటీ లేదు. ఆలోచించారా? అంటే దేవుడికి నచ్చే పరిచర్య ఈ ప్రజలకు నచ్చదా అంటే నచ్చదు. దేవుడు చెప్పమన్నది చెప్పమని ఇర్మియా గారికి చెప్తే, దేవుడు చెప్పమన్నది చెప్తుంటే ప్రజలకు నచ్చడం లేదు, రాజులకు నచ్చడం లేదు. ఏమంటే ఆ రోజు ఉన్నటువంటి దొంగ ప్రవక్తలు వాళ్ళు చెప్పిందే వాళ్ళకి నచ్చుతుంది తప్ప ఇర్మియా గారు చెప్పిన మాట నచ్చడం లేదటండి. ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని కాదాం చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17. త్వరగా తీయాలి. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించిన ఇదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. యోధారాజు చాలండి. ఇక్కడ రాజుల దగ్గరికి ప్రవక్తను పంపిస్తున్నాడు దేవుడు. యెహోవాకి ఎవరికి వచ్చింది ఆ కాలంలో అంటే ఇర్మియా గారికి ఒక్కరికే వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి సోకాల్డ్ చాలా మంది దొంగ ప్రవక్తలు ఉన్నారు, దొంగ బాబాలు ఉన్నారు. వాళ్ళు ఎవరికి రాలేదు. వాళ్ళందరూనేమో ఏం చెప్తున్నారంటే ఈ యెరూషలేము పట్టబడదు, ఈ యెరూషలేము పాడవదు, ఈ యెరూషలేము అందరూ ఎప్పటికీ అలాగే ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఇర్మియా గారు ఏం చెప్తున్నారంటే దేవుని మాటను బట్టి ఈ పట్టణము త్వరలో పట్టబడుతుంది, ఈ మందిరము త్వరలో కూల్చబడుతుంది, 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళిపోతారు అన్నది దేవుని వాక్కు అయితే లేదు, అది దేవుని వాక్కు కాదు. మేము చెప్తున్నాం యెరూషలేము దేవాలయాన్ని ముట్టుకోవడానికి ఎవరి తరం కాదు అని ఈ దొంగ ప్రవక్తలు చెప్తున్నారు. ఏవి దేవుడు మెచ్చే మాటలు, ఏది దేవుడు కోరుకునే మాటలు ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు చెప్పమన్న ఇర్మియా గారితో చెప్పిన మాటలే కరెక్ట్. అది ఎలా తెలుస్తుంది మనకి? కాబట్టి ఈరోజు చాలా మంది దొంగ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు మంచి వాళ్ళ కాదనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే నీకు బైబిల్పై కాస్తైన పట్టు ఉండాలి, బైబిల్పై కాస్తైన అవగాహన ఉండాలి. కనీసం ఒకసారైనా నువ్వు గ్రంథాన్ని చదవగలగాలి. ఒక తల్లి చెప్తుంది ఒక చెల్లి, అన్నయ్య నేను బైబిల్ అంతా ఒకసారి చదివాను అన్నయ్య. మంచిదమ్మా, మళ్ళీ చదువు.
మళ్ళీ స్టార్ట్ చేయి. ఇప్పుడు ముందు చదివిన దానికన్నా ఇంకా స్పీడ్గా చదువుతావు. నిజమండి, ఒకసారి బైబిల్ చదివారా? పూర్తి అయిపోయిందా? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తి అయిపోయిందా? రెండోసారి చదవండి. ఒక 2 రోజులు ముందే ముగిస్తారు దాన్ని. ఇప్పుడు మీకు పట్టినటువంటి సమయం చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ మీరు ఎక్కువగా చదవడం ద్వారా త్వరగా పదాలు మీకు అలవాటు అవుతాయి కనుక కాస్త బైబిల్పై అవగాహన మీకు వస్తుంది. అప్పుడు మీరు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీరు చెప్పగలుగుతారు. మీరు మోసపోకుండా ఉంటారు. మీరు మోసపోతున్నారని చెప్తుంది బైబిల్. ఏమండి, శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు 2 కారణాలు బట్టి వస్తాయండి. ఒకటి, సాతాను వలన శ్రమలు వస్తాయి. మనకి ఎవరి వల్ల వస్తాయి? దయ్యం వల్ల శ్రమ మనకు వస్తాయి. అపవాది, సాతాను, ఇంకా ఘట సర్పం, ఇలా అనేక పేర్లు కలిగినటువంటి వాడి వలన కూడా మనకి శ్రమలు వస్తాయి. రెండవది, మన క్రియల వలన శ్రమలు వస్తాయి. ఒకసారి మనం చూద్దాం బైబిల్ నుంచి. అన్యజనుల వల్ల శ్రమలు వస్తాయి, అలాగే మన స్వజనుల వల్ల కూడా శ్రమలు వస్తాయి. పౌలు గారి జీవితంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, త్వరగా తీయండి. 26వ వచనం. అనేక పర్యాయము ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలు. ఎన్ని రకాలుగా ఆపదలు ఉంటాయి చూడండి, ఎన్ని రకాలుగా శ్రమలు ఉంటాయి చూడండి. ఈరోజు చాలా మంది చెప్పే బాధ ఏంటో చెప్పండి ఒకసారి. ప్రభువుని నమ్ముకుంటే మనకు శ్రమలు ఉండవు. ఉంటాయా? ఉండవు. శ్రమలు ఉండవనే బాధలు ఎక్కువగా ఉన్నాయా? యూట్యూబ్లో కానీ, టీవీ ప్రసంగాల్లో కానీ, మనం వెళ్తున్న సభల్లో కానీ ఎక్కువగా మనం వినబడేది ప్రభువుని నమ్ముకోండి, మీకు శ్రమలు అనేవి ఉండవు అని చెప్తున్నారు. ఏమండి, ఇక్కడ చూడండి, పౌలు గారికి ఎన్ని శ్రమలు. పౌలు గారు ప్రభువుని నమ్మారా నమ్మలేదా? నమ్మారు. ప్రభుని నమ్మితే ఆయనకి ఎన్ని రకాల శ్రమలు సంభవించాయో ఒక లిస్టే చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనులు అన్నాడు. చూడండి, స్వజనులు ఎవరు? సొంత వారు. అప్పటికి సొంత వారు ఎవరు? యూదులు. వాళ్ళే కదండి. పౌలు గారు యూదులే కదా. ఇశ్రాయేలు అందరూ కూడా. అమ్మ ఈ ప్లేస్ లో కాదు. చూడండి, నా స్వజనులైన ఆపదలలోను అన్యజనుల వలన ఆపదలలోను పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ఎన్ని రకాల ఆపదలు ఉన్నాయి చూడండి. నీ స్వజనుల వల్ల నీకు కూడా ఆపదలు వస్తాయి. అలాగే అన్యజనుల వల్ల కూడా నీకు ఆపదలు వస్తాయంటే బయట వారి వలన, నీ పొరుగు వారి వలన నీకు ఆపదలు అనేవి వస్తాయి. అన్యజనులు అంటే వాళ్ళని ఏమండి, కపట సహోదరుల వలన ఆపదలు వస్తాయి. ఇంకా ఎన్ని రకాల దొంగల వలన ఆపదలు. నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి డబ్బు ఉంది, బంగారం ఉంది మెడలో, దీని అన్నప్పుడు కూడా నీకు ఏమొస్తాయి? ఆపదలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల కూడా ఆపదలు వస్తాయని చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు గారి విషయంలో ఏం జరిగింది ఒకసారి 11వ అధ్యాయానికి రండి. అదే అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 49-50 వచనాలు. సువార్తను ప్రకటించడానికి వెళ్ళినటువంటి పౌలు గారి ద్వారా ఆ ప్రదేశం అంతటా సువార్త వ్యాపిస్తుందండి. ప్రదేశం అంతటా సువార్త వ్యాపిస్తుంది. వ్యాపిస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందో చూడండి. ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను గాని యూదులు చూడండి, ఇక్కడ స్త్రీలు కూడా పోగేసుకున్నారని వాళ్ళు. వీళ్ళు అలాంటి వాళ్ళట భక్తి మర్యాద తెలిసిన స్త్రీలట. స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును
హింస కలుగజేసి వారిని తమ ప్రాంతము నుండి వెళ్ళగొట్టిరి. చూసారా ఎంత గొప్ప సేవకులండి వీళ్ళు. పౌలు గారు కానీ బర్నబా గారు కానీ సత్యం ప్రకటిస్తుంటే ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తుందండి. సువార్త వ్యాపిస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే స్త్రీలను కూడా రాగొట్టారు. చూడండి, వీళ్ళు అలాంటి వారట, భక్తి గల మర్యాద తెలిసిన స్త్రీలు అంటారు. చూడండి, ఇలాంటి వాళ్ళని రేపి పౌలు గారి మీద రాళ్ళు రువ్వి వాళ్ళని పట్టణం నుంచే తరివేశారట, వెళ్ళగొట్టేశారట. ఏమండి, హింస కలగజేసిరి అని ఉంది. ఇప్పుడు అపోస్తలుల కార్యములకు రండి, 16వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 19. ఆమె యజమానులు, ఇక్కడ ఒక దయ్యం పట్టిన ఒక యవనస్తురాలని పౌలు గారు విడిపించారు. ఆమె సోదు చెప్పడి చేత లాభం సంపాదిస్తున్నారు కొంతమంది వ్యక్తులు, పెద్దలు. అలాంటి పరిస్థితుల్లో ఆ దయ్యాన్ని వదలగొట్టి ఆ యవనస్తురాలిని స్వస్థ చిత్తురాలుగా చేసినందుకు ఇక్కడ ఏం చేశారు చూడండి, అన్యజనులు. ఇక్కడ ఆమె యజమానుడు తమ లాభ సాధనం పోయిననుకొని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోని అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారంటే ఎవరిని? పౌలు గారు, శీల గారు. అక్కడ పౌలు బర్నబా గారు, ఇక్కడ పౌలు శీల గారు. చూడండి సేవకులని ఎలా ఈడ్చుకొని వెళ్ళారు. ఇది అన్యజనుల వలన ఆపద, ఇది అన్యజనుల వలన శ్రమలు. దేవుని సేవ చేస్తుంటే శ్రమలు ఏదో రీతిలో మీదకు వస్తుంటాయండి. అవి అనేక రకాలైనటువంటి శ్రమలు ఆ రోజు వాళ్ళు చుట్టుముట్టాయి. కావండి, ఇకపోతే మన క్రియల వలన కూడా మనకి శ్రమలు వస్తాయి. మనం చేసుకున్న క్రియలు, మనం చేసుకున్న పనులు బట్టి. ఒకసారి లూకాసు సువార్త 23వ అధ్యాయం 41వ వచనం చదవండి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 41. ఇక్కడ సిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగ మాట్లాడుతున్నటువంటి ఆయన ఏమంటున్నాడు అంటే, అక్కడ నేరం మోపబడినటువంటి దొంగలను వాళ్ళిద్దరు, మనకైతే ఇది న్యాయం, మనం చేసిన వాటికి, మన పనుల వలన, మనం చేసుకున్న క్రియలను బట్టి, ఏనాడు చేసుకున్న కర్మో అంటుంటాం చూసాం మనం, మన పనులు, మనం చేసినటువంటి క్రియలు, వాటిని బట్టి కూడా శ్రమలు వస్తాయి. ఇది మనకు న్యాయమే అన్నాడు. చూడండి, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం. ఏంటి? శిలువ శ్రమ వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళు నేరం చేశారు, వాళ్ళు దొంగలు నేరస్తులుగా పరిగణించబడి రోమా చట్టం క్రింద వారిని సిలువేశారు. ఇది మనకు న్యాయం, కానీ ప్రభు వారికి అది న్యాయం కాదు. ఆయన అన్యాయంగా సిలువేశారు అని ఇక్కడ దొంగ చెబుతున్నాడు. అంటే మన క్రియల వలన కూడా మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. వాటికి మనం ఖచ్చితంగా ఏడవలసింది, దేవుని దగ్గర మొరపెట్టుకోవాల్సింది. మరొకటి ఉంది, మన పరిశుద్ధత వలన కూడా మనకు శ్రమలు వస్తాయి. అదేంటండి అంటే, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా, యథార్థతగా బ్రతుకుతున్నావా, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్నావా, నీకు శ్రమలు అనేవి వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఎవరు మనకి బైబిల్లో? యోబు గారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదట. ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయం చేశాడని తన నోటితో చెప్పలేదు, తన మనసులో నుంచి కూడా అనలేదు. ఎందుకంటే దేవుడు హృదయం కంటే అధికుడు. అలాంటి వాడు. కొంతమంది మనస్సులో అనుకుంటారు కానీ పైకి చెప్పరు. దేవుడి దగ్గర అలాంటి పప్పులే ఉండవు.
నువ్వు మనసులో అనుకున్నా దేవుడు దాన్ని రికార్డ్ చేస్తాడు, తెలుసండి. కానీ యోబు గారు తన మనస్సులో కూడా అనుకోలేదు. తన మనసులో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనుకోలేదు. కనుక ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా రాశాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదటండి అసలు యోబు గారు. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. హింస నిజంగా నువ్వు క్రీస్తునందు భక్తిగా ఉన్నావా, నీకు హింస వస్తుంది, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు కన్నీళ్ళే నీ చుట్టూ తిరుగుతాయి, వ్యాధులు బాధలు ఏదో ఒకటి నీ చుట్టూ తిరుగుతాయి. దానికి కారణం ఏంటో నువ్వు ఆలోచించాలి. ఇది నా క్రియల వల్ల వచ్చిందా, లేదా సాతాను క్రియల వల్ల వచ్చిందా, లేకపోతే నా భక్తి వలన, నా పరిశుద్ధత వలన, నేను దేవుళ్ళు ఉన్నతంగా బ్రతుకుతున్నాను కనుక నాకు ఈ బాధలు వచ్చాయి అనేది మీరు ఆలోచించాలి. ఏమండి? యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి, యోహాను సువార్త 17వ అధ్యాయం 14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకానికి నువ్వు ద్వేషంగా ఉంటావు, లోకమేమి నిన్ను ఇష్టపడదు. నిజమండి. నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఏ రకమైన శ్రమలు నీకు వస్తున్నాయి అన్నది నువ్వు ఆలోచించుకోవాలి. మనం చేసిన క్రియల ఫలం మనం అనిపిస్తున్నామా, లేక నేను దేవుల్లో బ్రతుకుతున్నందుకు, సత్యంలో నేను ఉంటున్నందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి అన్నది నువ్వు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. తర్వాత యోబు జీవితం, శ్రమలన్నీ అనుభవించేశాడా, కష్టాలన్నీ అనుభవించేశాడా? తర్వాత దేవుడు యోబును అత్యధికంగా ఇచ్చించాడు. ఒకసారి ఎలా ఇచ్చించాడో మీరు చూడాలి. యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10 నుంచి చదువుతాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10 నుంచి. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే స్నేహితులు అందరూ కూడా ఏవేవో కాని మాటలు పలికారు, వాదార్చడానికి వచ్చారే తప్ప, ఏమండి, అందరూ సూటిపోటి మాటలతో యోబు హృదయాన్ని గాయపరిచేశారు. నువ్వేదో పాపం చేస్తుంటావు, పాపం చేస్తుంటావు, పాపం చేస్తుంటావు, అందుకే ఈ శ్రమలు వచ్చాయి అంటలేదు అన్నారు వాళ్ళు. లేదు, నీతిగా ఉండడం వల్ల కూడా శ్రమ వస్తాయన్న సంగతి వాళ్ళకి తెలియదండి. యథార్థతగా ఉండడం వల్ల కూడా శ్రమలు వస్తాయని వాళ్ళకి తెలియదండి. ఇది సాతాను వల్ల వచ్చిన సోదరులని వారికి తెలియదు, యోబుకు కూడా తెలియదు, యోబు గారికి కూడా తెలియదు. కానీ వాళ్ళు పదే 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 నువ్వు ఏదో పాపం చేస్తుంటావు, ఎవరికో అన్యాయం చేస్తుంటావు, ఎవరికో నష్టాన్ని తలపెట్టుంటావు, అందుకే ఈ శ్రమలు వచ్చాయి, ఈ బాధలు వచ్చాయి, నీ శరీరం అంతా కుళ్ళిపోతుంది, నీ శరీరం అంతా పాడైపోయింది, ఇదిగో నీ యొక్క పిల్లలందరూ చచ్చిపోయారు, నువ్వేదో చేస్తుంటావు అని నిజంగా సూటిపోటి మాటలతో యోబు హృదయాన్ని కొల్లబడి చేశారు వాడు. ఒకవేళ పిల్లలు ఎక్కడ తప్పు చేసి ఉంటారు అని ప్రతిరోజు ఏం చేసేవాడు యోబు గారు? బలి అర్పణలు అర్పించేవాడు, దహన బలులు అర్పించేవాడు. ఏవో పిల్లలు తెలియక ఎక్కడైనా వారి హృదయంలో దేవుని దూషించారేమో, దేవుని అవమానించారేమో అని ఆ పిల్లల పక్షంగా వాళ్ళకు ప్రతిరోజు బలి అర్పణ చేసేవాడు వాళ్ళ నిమిత్తం. అంత గొప్ప యోబు తన పరిశుద్ధత వలన తెచ్చుకున్న శ్రమలండి ఇవన్నీ. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, యథార్థ వర్తనుడు. అతని వంటి వాడు భూమి మీద
ఎవడూ లేడనే బిరుదాంకితుడైనటువంటి యోబు గారికి ఇన్ని శ్రమలు ఎలా వచ్చాయి అంటే పరిశుద్ధంగా ఉండడం వల్ల వచ్చాయి, ప్రభువులో ఉండడం వల్ల వచ్చాయి. కానీ తట్టుకున్నాడు. దేవుడు అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు దేవుడు యోబుని ఎలా హెచ్చిస్తున్నాడో చూడండి. ఇప్పుడు ఎవరైతే సూటిపోటి మాటల అని యోబు హృదయాన్ని గాయపరిచారో దేవుని దృష్టి కూడా నేరస్తులైపోయిన వాళ్ళు తన మాట ఉంటే దేవుడు యోబు నీ నిమిత్తం ప్రార్థన చేస్తే తప్ప మీ పాపాన్ని నేను పరిహరించనన్నాడు. యోబు గారు నీ కొరకు ప్రార్థన చేస్తే తప్ప నేను మీ పాపాన్ని పరిహరించను, వెళ్ళి యోబుని క్షమాపణ అడగండి అన్నాడు. అప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు పరుగున వచ్చి యోబు గారి పాదాల మీద పడ్డారు. అయ్యా, నువ్వు మా కోసం ప్రార్థన చేస్తే తప్ప మా యొక్క ఈ పాపాలు పోవట దయచేసి నువ్వు ప్రార్థన చేయి అనగానే యోబు ప్రార్థన చేస్తున్నాడు. చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎన్నంతలట? రెండంతలు. అసలు యోబు సంపద చూస్తే ఆ ఊజు దేశంలోనే ఎవరు లేరట అంత సంపాదన పరుడు. ఊజు దేశంలోనే అంతటి ధనవంతుడు లేడట. హిస్టారికల్ గా అంత గొప్ప వాడికి ఇప్పుడు రెండంతలంటే ఎవరూ లేరన్నప్పుడు ఇంకా రెండంతలంటే ఎలా ఉంటుంది చెప్పండి. అంటే శ్రమలు తట్టుకున్న వారికేనండి, శ్రమల్లో నిలబడిన వారికే ఈ యొక్క దీవెన కలుగుతుంది. ఎలా కలిగిందో మీరు చూడండి, చాలా బాగా రాసిన బైబిల్లో. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన అయిపోయింది కదా 11. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచయమైన వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖములు పొందుతునని అతని కొరకు దుఃఖించుచు అతను వాదార్చిరి. ఆగండి, వాదార్చారట. ఎలా వాదార్చారు? ఇంతకు ముందు తెలియదా వీళ్ళకి? అక్క చెల్లెలు గాని, అన్నదమ్ములు గాని, స్నేహితులు గాని, పరిచయస్తులు గాని ఈయన ఎలా అయిపోయాడని ఎవరికి తెలియదా? తెలుసు, కానీ రాలేదు. ఎందుకు రాలేదు? దేవుని అనుగ్రహం ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చి మనం పలకరించలేదంటే మనం బాధపడిపోతూ ఉండాలి. నేనైనా వీరైనా మనుషులం కదా, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చి పలకరించలేదు, వీళ్ళు వచ్చి పలకరించలేదు, వాళ్ళకి తెలిసింది మాట్లాడలేదు అని మనం అనుకుంటాం. వాళ్ళు రాకపోవడానికి కూడా దేవుడు కారకుడు. ఇక్కడ వాళ్ళని వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే యోబు ద్వారా ఈ ప్రపంచానికి దేవుడు ఒక పాఠం నేర్పించాలి. యోబు ద్వారా యోబుకు జరిగినటువంటి ప్రతి సంఘటన బట్టి మనందరికీ ఒక గుణపాఠం నేర్పించాలని దేవుడి మాటలు రాయించాడు. అంతకుముందు తెలుసు, తెలీదా? యోబు అంతటి వాడు, యోబు లాంటి వాడికి ఇలాంటి శ్రమలు వచ్చాయని, తన పిల్లలందరూ చనిపోయారని, తన ఆస్తంతా పోయిందని, కానీ యోబు కురుపులతో ఉన్నాడని, బాధపడుతున్నాడని ఎక్కడెక్కడో సుదూరంగా ఉన్నటువంటి స్నేహితులే నలుగురు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఆదరించారంటే ఆదరించలేదు, వాదార్చలేదు. సూటిపోటి మాటలతో అతని హృదయాన్ని గాయపరిచారు. ఏమండి? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేటట్టుగా దేవుడు వాళ్ళందరినీ ప్రేరేపించాడు. ఎవరైనా ఒక సహాయం మనకు ఎక్కడి నుంచి అందుతుంది అనుకోండి, ఆ సహాయం రావడానికి ఎవరు కారకులు తెలుసా? కనిపించని నీ తండ్రి, కనిపించని నీ దేవుడు, నిన్ను పుట్టించిన వాడు నీకు సహాయాన్ని వాళ్ళ ద్వారా పంపిస్తున్నాడు. ఎలా వచ్చిందో చూడండి. ఈయనకి రెండంతల సహాయం ఎలా వచ్చిందో చూడండి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులు, పరిచయస్తులు వాళ్ళందరినీ దేవుడు ప్రేరేపించాడు. వాళ్ళందరూ ఒక్కొక్క వరహ, కొంత సొమ్ము, అంటే వరహ అంటే కొంత ధనాన్ని, ఒక్కొక్కడు ఒక బంగారు ఉంగరం అంటే చూడండి మీరు, గోల్డ్ అట్టుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చిన యెహోవా
యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను. ఇవన్నీ పోయాయి ఒకప్పుడు. మొదటి అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ పోయాయి. ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, ఐశ్వర్యం అంతా కరిగి నీరైపోయింది. 10 మంది బిడ్డలు చనిపోయారు. 7 కొడుకులు, 3 కుమార్తెలు చనిపోయారు. వాళ్ళందరూ పోయారు. కానీ ఇప్పుడు చూడండి, ఏమండి మీరు అనుకోవచ్చు, అతనికి గొర్రెలు పోయాయి కనుక గొర్రెలు తెచ్చుంటారు, ఒంటెలు పోయాయి కనుక ఒంటెలు తెచ్చుంటారు, వీళ్ళందరూ తలొక చేత తెచ్చుంటారు అనుకోవచ్చు. మరి పిల్లలు ఎలా తెస్తారు అని మీరు అనుకుంటారా? ఇప్పుడు చూడండి, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు మళ్ళీ పుట్టారండి. మళ్ళీ యోబు భార్య కాబట్టి సంతానం కంది. ముందు సంతానం పోయింది 10 మంది, మళ్ళీ 10 మందిని ఇచ్చేశాడు. ఎంత అద్భుతం అండి దేవుడు. ఓపిక పట్టాలండి, ఓర్పు పట్టాలి, సహనం కలిగి ఉండాలి. ఇది బైబిల్ మనకు నేర్పుతున్న అద్భుతమైనటువంటి పాఠం. ఇవన్నీ తర్వాత, శ్రమల తర్వాత. చిన్న శ్రమ కలిగితేనే దేవుడు మనం నిందించేసుకుంటాం, దేవుడు అనేస్తాం. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అంటుంటే వాళ్ళతో కలిసి పాట పాడతాం, నిజమేనమ్మా దేవుడు నాకు అన్యాయం చేశాడు. కానీ యోబు జీవితం ద్వారా దేవుడు ఎన్ని పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు చూడండి. సాతాను వలన కూడా శ్రమలు వస్తాయి, నీ క్రియల వలన కూడా శ్రమలు వస్తాయి. అలాగే నువ్వు నీతిగా పరిశుద్ధంగా ప్రార్థన చేసుకుంటూ, భక్తిగా ఉంటూ, విశ్వాసంగా ఉంటూ, దేవుని మందిరానికి మారకుండా వస్తూ, నువ్వు కన్నీళ్లతో దేవుని ఎప్పుడూ అడుగుతుంటావే, అలాంటి నీకు కూడా దేవుడు శ్రమలు రప్పిస్తాడు. శ్రమలు వస్తాయి. అవి అన్ని జనుల వల్ల కూడా రావచ్చు. అలాగే నీ స్వజనుల వలన, నీ సొంత వారి వలన కూడా శ్రమలు వస్తాయి. కనుక శ్రమలు ఏ విధంగా వచ్చినా వాటిని స్వీకరించే మనసు కలిగి మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. సాధారణముగా మనుషులకు కలగబోవు సోదర తప్ప మరేది మీకు సంభవింపలేదు. ఇప్పటి వరకు కూడా సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఇంకా దేవుడు నమ్మదగిన వాడు కనుక మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. చూసారా, మీరు సహించే శోధన మీకు వస్తుందట, సహించే శ్రమే మీకు వస్తుందట. అంతకు మించిన శ్రమ మీకు పెట్టడు. ఎందుకంటే శ్రమల్లో చాలా మంది ఏం చేస్తారు, ఫ్యాన్ వంక చూస్తారు, కొంతమంది బాగా వంక చూస్తారు, కొంతమంది పెట్రోల్ ఉందా అని చూస్తారు, అంతే. లేదా కొంతమంది సాకుతో కసకస కోసేసుకుంటారు చేతిని, అప్పుడు రక్తం అంతా వెళ్ళిపోతుంది. కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ రప్పించుకుంటారు. మన ఒక సోదరి సాక్షి చెప్తుంది, అదే స్లీపింగ్ టాబ్లెట్స్ 2 ప్యాకెట్లు రప్పించుకున్నారు. ఇలా చావును వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ఆత్మహత్యల పేరిట ఇవన్నీ జరుగుతాయి కనుక నువ్వు సహింపగలిగినంత కంటే దేవుడు నిన్ను ఎక్కువగా శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా దానికి సొల్యూషన్ కూడా ఇస్తాడటండి. శోధన పక్కనే సొల్యూషన్ కూడా ఉంటుంది. మరి శోధన కనిపిస్తుంది కానీ సొల్యూషన్ కనబడదు. ఏమండి, శోధనతో పాటు తప్పించుకునే పక్కన మార్గం ఉంటుంది. ఆ మార్గం మనకు కనబడదు. ఆ మార్గం మనకు కనబడాలంటే మనకు వాక్యం బాగా తెలియాలి. మనకు వాక్యం బాగా తెలియాలండి. యోబుకే వచ్చాయి శ్రమలు, యోబు తట్టుకున్నాడు, మనం కూడా తట్టుకోవాలి. ఇలా ఎంతో మంది భక్తుల జీవితాల్లో కూడా వచ్చాడు, ఒక్క యోబునే కాదు. ఎందుకంటే యోబు గారిని ఎందుకు మనం తీసుకుంటామంటే ఎక్కువగా ఫోకస్ చేసింది అదే, శ్రమలు, వెంటనే శ్రమలండి. ఇలా ఒక వార్త విన్నాడా,
మరో వార్త మరొకటి తెచ్చి ఆయన చెవులో వేయడం. అది విని తట్టుకుందామనుకునే లోపు, జీర్ణించుకునే సమయంలోనే మళ్ళీ మరొక శోధన వెంబడి శోధన, కష్టాల వెంబడి కష్టాలు, కన్నీళ్ళ వెంబడి కన్నీళ్లు. ఎలా తెగమింగుకోవాలో అర్థం కాక, పాలుపోక అక్కడ యోబు గారి భార్య డేలా పడిపోయింది కదండి. యోబు గారి భార్య వెంటనే డేలా పడిపోయింది. అందుకే ఆవిడ పేరు రాయడానికి కూడా పరిశుద్ధాత్మకి ఇష్టం లేదండి. యోబు భార్య ఎవరు అది మీకు వచ్చింది అనుకోండి, మీరు ఎవరా అని బైబిల్ అంతా ఎదిగే అవసరం లేదు. యోబు భార్య పేరు దేవుడు లిఖించలేదు. అప్పుడప్పుడు మీకు క్విజ్ కాంటెస్ట్ వస్తుంది కదా, అలాంటి సమయంలో యోబు గారి భార్య పేరు అని అడిగారు అనుకోండి, మీకు బైబిల్ తెలియదు కదా, యోబు గారి భార్య పేరు ఎక్కడ ఉంటది? యోబు గ్రంథంలో ఉండొచ్చని మీరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెతికినా మీకు దొరకదు. కొంతమంది పేర్లు దేవుడు రాయలేదు. లోతు భార్య పేరు కూడా దేవుడు రాయలేదు. ఎందుకు? ఆమె అవిశ్వాసరాలు అయిపోయింది కదా. కాబట్టి భర్త పక్కనే ఉంటూ భర్త నీతి ధర్మాన్ని ఆమె నేర్చుకోలేకపోయింది. భక్తి భావజాలం ఆమెకు రాలేదు. ఆమె తన కట్టుకున్నవి తెచ్చుకున్నవి అయ్యో బూడిదలో కాలిపోతున్నాయి, బూడిదైపోతున్నాయని ఆమె వెనుదిరిగి చూసి ఉపస్తంభమై వెళ్ళిపోయింది. అందుకే ఆవిడ పేరు కూడా లిఖించలేదు. మరి ఎలిజబెత్ పేరు లిఖించాడు కదంటే ఆమె నుంచి మీకు పాఠం నేర్చుకోవాలి కనుక లిఖించాడు. మనోళ్ళు తొంటరోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం రేట్ చేయొచ్చు. ఎలిజబెత్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి, అందుకే ఎలిజబెత్ పేరు రాయించాడు. కొంతమంది పేరు రాయించలేదంటే దానికి ఒక అర్థం ఉంది. అందుకే యోబు గారి భార్య పేరు కూడా ఇక్కడ లిఖించలేదు. ఆమె అన్న మాట మామూలు మాట కాదండి. నిజంగా ఆ డైలాగు తనకు ఎలా వచ్చింది అంటే మామూలుగా రాలేదు. అంత గొప్ప డైలాగ్ ఇస్తుంది. ఒక్కసారి నువ్వు దేవుణ్ణి నిందించేసి మరి మామూలుగా చచ్చిపోమంటే బాగుండు. ఈ బాధలు ఎందుకయ్యా, మనందరం పురుగుల మంది తాగి చచ్చిపోదాం అన్నా బాగుండు. అలా అనలేదు ఆవిడ. ఆయన చచ్చిపోమంటుంది. యోబు గారిని ఏమంటుంది? నువ్వు చచ్చిపోమంటుంది. ఏం చేసి దేవుడు ఒకే ఒక్కసారి దూషించి మరణం కమ్మంటుంది. నేను మాత్రం విధవరాలుగా బతికేస్తానండి. చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. కనుక శ్రమలు ఎందుకు వస్తాయో మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే, వివరంగా మనం తెలుసుకోకపోతే శ్రమలు ఎందుకు వచ్చాయో తెలియక తల్లడిల్లిపోయి ఇటు దేవుడిని ఆశ్రయించక లోకాన్ని ఆశ్రయించి లోకంలో సరైన న్యాయం దొరక ఇక నుయ్యో గొయ్యో చూసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచానికి ఉంది. అందుకే దేవుడు తన పిల్లల్ని జాగ్రత్త పరచడానికి ఈ పాఠం ఈరోజు మనకు నేర్పించాడు. కనుక అందరం ఈ పాఠం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంగతులు నేర్చుకుందాం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెట్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో విశేషమైన దేవుని సంగతులు మీకు బోధించబడతాయి. అందరికీ వందనాలు.